శాంతి. అందరికీ నమస్కారం. రాజయోగ మెడిటేషన్ కోర్స్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మకుమారీస్ గురించి మీ అందరికీ పరిచయం తెలిసే ఉండొచ్చు. అయినప్పటికీ కొద్దిగా క్లుప్తంగా పరిచయం చెప్తాను. ఈ సంస్థ పూర్తి పేరు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఇది 1937లో ఈ సంస్థ స్టార్ట్ చేయబడింది. స్వయంగా నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపమైనటువంటి పరమేశ్వరుడు ఒక సాధారణ వృద్ధ అనుభవి శరీరంలోకి ప్రవేశించి సత్యమైన గీతా జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానము మరియు సహజ రాజయోగము అనేటువంటి మెడిటేషన్ కోర్స్ మనం ఏదైతే వినబోతున్నామో వీటి ద్వారా, అంటే ఈ జ్ఞానము మరియు యోగము అనేటువంటి శిక్షణనిస్తూ ఈ సంస్థని స్టార్ట్ చేయడం జరిగింది. దీని ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ మౌంట్ ఆబూ, రాజస్థాన్, ఇండియాలో ఉంది. విశ్వవ్యాప్తంగా 140 దేశాలకు పైగా కొన్ని వేల శాఖల్లో విస్తృతంగా సర్వమానవాళికి సుఖ శాంతిమయమైనటువంటి ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించడం ఏ విధంగా అనేది ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ జాతి, కుల, మత, వయో భేదాలు లేకుండా ఏ వయసు వాళ్ళైనా 9 to 90 అంటారు. అంటే అర్థం చేసుకోగలిగే వయసు దగ్గర నుంచి ఏ వయసు వాళ్ళైనా, ఏ కులం, ఏ మతం, ఏ దేశం, ఏ ప్రాంతం వాళ్ళైనా, అన్ని రంగాల్లో ఉండే వాళ్ళ కోసము, అన్ని దేశాల వాళ్ళ కోసము ఈ జ్ఞానం, ఈ రాజయోగ మెడిటేషన్ ఉపయోగపడుతుంది. ఇది ఒక రిలీజియన్కి సంబంధించింది కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ. ఆధ్యాత్మిక నాలెడ్జ్ అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైతే మన దైనందిన జీవితంలో మన స్ట్రెస్ అనండి, లేకపోతే టెన్షన్స్ అనండి, లేదా భయము, కోపము, ఆవేశము, ఉద్రేకము, వీటి కారణంగా ఏవైతే మనం ఈరోజు అశాంతిగా, దుఃఖీగా జీవిస్తున్నామో దాని నుంచి మనం నివృత్తి అయ్యేందుకు మనకి రాజయోగ మెడిటేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అయితే దానికంటే కూడా ముందుగా ఆధ్యాత్మిక జ్ఞానం ఈ సంస్థ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అంటే జనరల్గా మీకు మెడిటేషన్ అనగానే అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక ఆసనంలో కూర్చోమంటారు, ఫలానా పోస్చర్ చెప్తారు, కాసేపు అలా సైలెంట్గా కూర్చోమంటారు, లేదా థాట్స్ పైన, శ్వాస పైన కాన్సన్ట్రేట్ చేయమని చెప్తారు. ఇట్లా కొన్ని ఐడియాస్ ఉంటాయి. ఇలా నేర్పించే విధానాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ నేర్పించేది ఏంటి అంటే నాలెడ్జ్ బేస్డ్ మెడిటేషన్. నాలెడ్జ్ అంటే మనసుకి కొంత జ్ఞానం అవసరం. మనకి నాలెడ్జ్ చాలా ఉంది, ప్రపంచంలో నాలెడ్జ్కి కొరత లేదు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చాలా అవసరం మనసుని ఏకాగ్రం చేయడానికి. చాలామందికి ఆధ్యాత్మికత అంటే అది ఎప్పుడో ఎండ్ ఆఫ్ ద లైఫ్, రిటైర్మెంట్ తర్వాత మనం ఎండింగ్ ఆఫ్ అవర్ లైఫ్ టైంలో మనం వెళ్ళాల్సిన ఒక మార్గం అని జనరల్ ఒపీనియన్ ఉంటుంది. కానీ వాస్తవానికి స్పిరిచువాలిటీ అనేది పరమాత్మ అంటారు. ఇట్ మస్ట్ బి ద బేసిక్ ఫౌండేషన్. మీ జీవితం యొక్క పునాది అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఆధ్యాత్మికత అనేది ఒక భాగం అవ్వాలి అంటారు. ఎందుకు స్పిరిచువాలిటీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఎందుకు అంటే ప్రతి ఒక్కరం మనం ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాం కదండి. అయితే మరి ఏ ఒక్కరమైనా సరే నేను చాలా హ్యాపీగా, హెల్దీగా ఉన్నాను అని చెప్పుకోగలుగుతున్నామా? హ్యాపీనెస్ అనేది లేదా హెల్త్ అనేది ఈరోజు ప్రతి ఒక్కరూ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, దానిపైన అటెన్షన్ పెడుతున్నాం. కానీ వాట్ ఈస్ రియల్ హెల్త్? హెల్త్ అంటే డెఫినేషన్ ఏంటి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO
2000 ఇయర్లో హెల్త్ అన్న పదాన్ని రీడిఫైన్ చేశారు. అ హెల్దీ పర్సన్ ఈజ్ అ పర్సన్ who is not just unhealthy, but a person who is physically, mentally, socially and spiritually healthy అని 4 ఆస్పెక్ట్స్ చెప్పడం జరిగింది. అంటే ఆరోగ్యంగా ఉండడము అంటే ఏ అనారోగ్యం లేనంత మాత్రాన నాకు ఏ అనారోగ్యం కనిపించట్లేదు, నాకు ఏం సిమ్టమ్స్ లేవు, సో ఐఎమ్ హెల్దీ అనుకోవడానికి లేదు. ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా అండ్ స్పిరిచువల్గా మనం హెల్తీగా ఉంటేనే అప్పుడు మనం పరిపూర్ణంగా ఆరోగ్యవంతులమని చెప్పుకోవచ్చు. మరి 4 రంగాలు చెక్ చేసుకుందామా? మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో తెలుసుకోవాలి కదా. మొదటిది శారీరక ఆరోగ్యం. ఎంతవరకు మనం ఫిజికల్గా ఫిట్గా ఉన్నాము. ఏదైనా ఒక డిజీజ్ స్ప్రెడ్ అయిందంటే అది మనకు కూడా వచ్చేస్తుంది. వైరల్ ఫీవర్ ఎవరికన్నా వస్తే మనకి వచ్చేస్తుంది. లేకపోతే ఏదైనా చిన్న మెట్టు దిగుతుంటే చాలు జారాము, ఫ్రాక్చర్ అయిపోయింది. ఇట్లా బాడీ కండిషన్ డే బై డే వీక్ అయిపోతుంది. చిన్న ఏజ్ నుంచి ఐసైట్ అని, లేదా బ్యాక్ పెయిన్ అని, లేకపోతే నెక్ పెయిన్ అని, మైగ్రేన్ అని, సైనస్ అని, ఇట్లా రకరకాలుగా చిన్న ఏజ్ నుంచే ఫిజికల్గా ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. నౌడేస్ జనరేషన్లో ప్రతి ఒక్కరికి ఇంచుమించు చిన్నగానో పెద్దగానో ఏదో ఒక శారీరక అనారోగ్యం అనేది ఉంది. అయితే దానికి కావాల్సినటువంటి కేర్ కూడా మనం తీసుకుంటున్నాం. ఆ తీసుకోవడం వల్ల అంటే కొంచెం డైట్ అని, లేకపోతే ఏమంటారు ఎక్సర్సైజ్ అని, వాకింగ్ అని, డాక్టర్స్ ఇచ్చినటువంటి సలహాలని వాటిని పాటిస్తూ చాలా వరకు ఈ రోజుల్లో కేర్ తీసుకుంటున్నారనే చెప్పచ్చు. ఎందుకంటే రోగాలు పెరుగుతున్నాయి కదా, దానికోసం భయపడైనా సరే మనుషులు కొద్దిగా శారీరక ఆరోగ్యం పైన ధ్యాస పెట్టడం స్టార్ట్ చేశారు. ఇంతకుముందు అయితే జంక్ ఫుడ్ అని, లేదా ఎక్కడ పడితే అక్కడ తినడం అని, రైట్ టైంకి తినకపోవడము, రైట్ టైం పడుకోకపోవడము, ఇట్లాగా స్ట్రెస్ఫుల్గా ఉండడము, టైం సెన్స్ లేకుండా రాంగ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల కూడా ఫిజికల్గా ఎఫెక్ట్ అవ్వడం అనేది బాగా ఉంది. బట్ కేర్ కూడా స్టార్ట్ అయింది, ఇప్పుడు శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక రెండవది మెంటల్ హెల్త్. యామ్ ఐ మెంటలీ హెల్దీ? ఎమోషనల్గా నేను స్ట్రాంగ్గా ఫిట్గా ఉన్నానా? ఏదైనా పరిస్థితి వస్తే, ఏదైనా సమస్య వస్తే నేను పీస్ఫుల్గా, స్టేబుల్గా హ్యాండిల్ చేయగలుగుతున్నానా, లేకపోతే అలజడి అయిపోతున్నానా, డిస్టర్బ్ అయిపోతున్నానా? చెక్ చేసుకుందాం. మెంటల్గా నేను హెల్దీగా ఉన్నానా? ఎమోషనల్గా నేను హెల్దీగా ఉన్నానా? ఎవరన్నా నన్ను విసిగించినా, కోపం తెప్పించినా నేను శాంతంగా ఉండి వ్యవహరించగలుగుతున్నానా? డిస్టర్బ్ అవ్వకుండా ఉండగలుగుతున్నానా చూసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి సంవత్సరానికి ఒకసారి అతనికి జ్వరం వచ్చేదంట. అంటే సమ్మర్ నుంచి రైనీ సీజన్కి మారుతున్న టైంలో సీజన్ చేంజ్ అప్పుడు తనకి ఫీవర్ వచ్చేది. ఇయర్లీ వన్స్ తను మెడికేషన్ వాడేవారు, తగ్గిపోయేది. తర్వాత కొన్ని రోజులకి 6 monthsకి రావడం స్టార్ట్ అయింది. మెడిసిన్స్ వాడుతున్నారు, తగ్గుతోంది. ఇంకొన్ని రోజులకి 3 months, ఇంకొన్ని సంవత్సరాలు అయ్యేసరికి మంత్లీ వన్స్ ఫీవర్ వచ్చేస్తుంది. ఇంకా ఆల్టర్నేట్ వీక్స్ వస్తుంది. అంటే ఏంటి? రోజు రోజుకి తన బాడీ యొక్క స్టామినా తగ్గిపోతుంది. అంతే కదండి. ఆ బాడీ యొక్క స్టామినా తగ్గే కొద్దీ ఏం చేస్తున్నారు? బాడీ వీక్ అవుతుంది అనేది తెలియచేస్తుంది. అందుకే ఫీవర్ మాటికి వస్తుంది అని చెప్తారు డాక్టర్స్. అదేవిధంగా ఒకప్పుడు సంవత్సరానికి ఒకసారి టెన్షన్ అనే పదం వాడేవారు. కంబైన్డ్ ఫ్యామిలీస్లో, ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవారు కదా. ఒక ఇంట్లో 25 మంది 20 మంది ఉండేవారు. ఆ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ,
హెల్డింగ్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్. వాళ్ళు ఎప్పుడైనా అరుదుగా వాడే పదం టెన్షన్, ఒత్తిడి. మరి ఈరోజు స్కూల్కి వెళ్ళే పిల్లాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరం రోజులో ఎన్నిసార్లు వాడుతున్నాం? సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఆ ఫీవర్, మెంటల్ ఫీవర్ అనండి టెన్షన్ని. సో అది ఇప్పుడు రోజు వస్తుంది, రోజులో అనేక సార్లు వస్తుంది అంటే మనం మెంటల్గా ఎమోషనల్గా వీక్ అవుతున్నాం. మరి వీక్ అయిపోయామంటే మరి దానికి స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఏం కేర్ తీసుకుంటున్నాం? ఏం తీసుకోవాలో కూడా మనకి తెలియదు కదా, అవునా? ఇక మూడవది సోషల్ హెల్త్. సోషల్లీ హెల్తీగా ఉన్నామా అంటే ఈరోజు ఫేస్బుక్, ఇంటర్నెట్, సోషల్ మీడియా, ట్విట్టర్ వీటన్నిటి ద్వారా ఎక్కడెక్కడ వాళ్ళమో కలిసిపోతున్నాం, ఎవరెవరితోనో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఎంతోమంది చాలా క్లోజ్గా కనెక్ట్ అయిపోతున్నాం ఎక్కడెక్కడ వాళ్ళమో వితౌట్ నోయింగ్ అబౌట్ దెమ్. మరి మన వీధిలో మన ఏరియాలో ఉన్న వాళ్ళ గురించి మనకి తెలుసా? ఒక కొరియర్ బాయ్ వచ్చి అడిగారు ఈ అడ్రస్ ఎక్కడండి అంటే చెప్పగలమా మనం? ఈరోజు ప్రజెంట్ జనరేషన్కి అయితే వాళ్ళ బంధువులు కూడా పూర్తిగా తెలియదు. పరిచయం చేస్తారు ఆ పేరెంట్స్, ఇదిగో వీళ్ళు నీకు ఆంటీ అవుతారంటే ఓహో నమస్తే అండి అంటాం. అంటే మనకు తెలియదు కూడా వాళ్ళు ఎవరు పాపం. ఎందుకంటే ఆ గ్యాదరింగ్స్ లేవు, ఆ హెల్దీ అట్మాస్ఫియర్, పీపుల్ కనెక్ట్ అయి ఉండడం లేదు. మేబీ ఈ సిచ్యువేషన్ రావడానికి కారణం కూడా మనం పెరిగే వాతావరణం కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒక 30 years 40 years వెనక్కి వెళ్ళినట్లయితే నాకు తెలిసి ఆ రోజుల్లో పిల్లల్ని పెంచినప్పుడు, అంటే వెన్ ఐ వాజ్ అ కిడ్, అప్పుడు కూడా పిల్లల్ని ఎత్తుకుని ఆడించేటప్పుడు బాగా గుర్తుంది. చెట్టు పైన ఆ పక్షిని చూపించి అదిగో పక్షి చూడేంత గ్రీన్ కలర్, దాన్ని చిలక అంటారు, లేకపోతే అది సూర్యుడిని చూడు సూర్యోదయము, ఇదిగో సూర్యాస్తమము, లేకపోతే ప్రకృతి ప్రదేశాలే కాకుండా ఎవరన్నా మావయ్య వచ్చారు చూడు, ఇదిగో తాతయ్యతో ఆడుకో కాసేపు, ఇట్లా పీపుల్తో కనెక్ట్ అయ్యేవాళ్ళం, లేదా నేచర్తో కనెక్ట్ అవుతూ మనల్ని పెంచారు. ఇప్పుడు జనరేషన్ అంటే ఈ ఏజ్ వాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళందరం కూడా ఎవరైతే ఉన్నామో ఒకప్పుడు అలాంటి పెంపకం మనకి ఉండింది. ఆ ఉండడం వల్ల ఈరోజు మనకి ఎప్పుడైనా డిస్టర్బ్డ్గా అనిపించినా, స్ట్రెస్ఫుల్గా అనిపించినా, విసుగు అనిపించినా, ఒకసారి వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయినట్టు అనిపించినా, కాస్త రిలాక్స్ అవ్వడానికి ఏం చేస్తూ ఉంటాము? మన మైండ్ని కాస్త ఫ్రీ చేసుకోవడానికి ఒక ప్రకృతి ప్రదేశానికి వెళ్తాం, ఒక సన్ రైజ్, సన్సెట్, వాకింగ్ అని వెళ్తున్నాం, కొంచెం ఫ్రీ అవుతున్నాం కదా. వీఆర్ కనెక్టెడ్ టు నేచర్ బికాస్ చిన్నప్పుడు అది నేర్పారు మనకి. లేదా మనకి బాగా క్లోజ్ అనుకున్న మావయ్యకో, అత్తయ్యకో, లేకపోతే ఆ ఫ్రెండ్స్కో కనెక్ట్ అవ్వడం పీపుల్తో మనకి చిన్నప్పుడు నేర్పారు. కాబట్టి ఇప్పుడు ఏదైనా స్ట్రెస్ వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త షేర్ చేసుకుని ఫ్రీ అయిపోతున్నాం కదండి. మరి ఇప్పుడు జనరేషన్ మనం చూసుకుంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరితో కనెక్ట్ చేస్తున్నాం మనం వాళ్ళని? పీపుల్తోనా, నేచర్తోనా, గ్యాడ్జెట్స్తోనా? ఎక్కువ శాతం ఈరోజు అదొక పెద్ద మిస్టేక్ చేస్తున్నారు పేరెంట్స్. ఏంటంటే వాళ్ళ వర్క్ డిస్టర్బ్ అవ్వకూడదు, వాళ్ళ పని అవ్వాలి అనే ఉద్దేశం కావచ్చు, మరి ఏ కారణమో తెలియదు, కానీ పిల్లల్ని బాగా సాధనాలకి కనెక్ట్ చేసేస్తున్నారు. చాలా ఇళ్లలో వింటున్నాము, చూస్తున్నాము. అదిగో మా బాబు అది పెడితేనే తింటాడండి, అది పెడితేనే వాడు ఏడవకుండా ఉంటాడండి, అది ఆపేసామంటే మళ్ళీ వాడు ఏడ్చేస్తాడు. సో అంటే నేను వేటితో కనెక్ట్ చేస్తున్నాం జనరేషన్ని? సాధనాలతో. మరి రేపు వాళ్ళు స్ట్రెస్ వస్తే ఎవరితో షేర్ చేసుకుంటారు? ఎలా రిలీఫ్ అవుతుంది వాళ్ళకి? పీపుల్తో కనెక్ట్ అవ్వట్లేదు, నేచర్తో కనెక్ట్ అవ్వట్లేదు. సో ఇంకా ఫ్యూచర్ జనరేషన్ ఏ విధంగా మారిపోతుందో ఊహించుకోవడానికే కొంచెం ఆందోళనకరమైన విషయం కదా అది. సో అందుకని మనము మ్యాక్సిమం ట్రై చేయాలి ఏంటంటే, మనము వీలైనంత వరకు వస్తువులతో కాకుండా వ్యక్తులతో, ప్రకృతితో మనం కనెక్ట్ అయ్యే కొద్దీ, కొంచెం హెల్దీ అట్మాస్ఫియర్, మంచి పీపుల్తో కనెక్ట్ అయ్యే కొద్దీ మనలో ఇంకా ఎమోషనల్గా కూడా మనం స్ట్రాంగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే స్పిరిచువల్ హెల్దీ.
ఫోర్త్ పాయింట్, అసలు స్పిరిచువాలిటీ అంటేనే మన అందరం ఏమనుకుంటున్నాం, ఎండింగ్ ఆఫ్ ద లైఫ్ కదండి. ఇప్పుడు ఎవరైనా ట్రైన్లో వెళ్ళిపోతున్నారు, వాళ్ళని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళామనుకోండి, ట్రైన్ స్టార్ట్ అవుతున్నప్పుడు కానీ ముందు కానీ మనం ఏమని విష్ చేస్తున్నాం వాళ్ళని, విష్ యూ అ హ్యాపీ జర్నీ అంటామా, విష్ యూ అ హ్యాపీ డెస్టినేషన్ అంటామా? హ్యాపీ జర్నీ కదా. జర్నీ హ్యాపీగా ఉండాలి, ఎలాగోలాగా గమ్యాన్ని చేరిపోతే చాలు అనుకోం కదండి. సో అంటే జర్నీ అనేది చాలా పీస్ఫుల్గా హ్యాపీగా గడవాలి అని కోరుకుంటున్నాం. మరి లైఫ్ కూడా ఒక జర్నీ కదండి. మరి ఈ జర్నీ కూడా పీస్ఫుల్గా హ్యాపీగా ఉండాలి అంటే స్పిరిచువాలిటీ అనేది బిగినింగ్లో ఉండాలి కానీ ఎండింగ్లో కాదంటారు పరమాత్మ. ఈవెన్ అబ్దుల్ కలాం గారు కూడా ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు యూత్ని అడ్రస్ చేస్తున్నప్పుడు ఒక స్టూడెంట్ అడిగారు, సార్ విచ్ ఇస్ గ్రేట్, స్పిరిచువాలిటీ ఆర్ సైన్స్, విచ్ ఇస్ ప్రోగ్రెసివ్ అని అడిగారు. ఏది గొప్పది, సైన్స్ గొప్పదా స్పిరిచువాలిటీ గొప్పదా అని. అప్పుడు ఆయన చాలా బాగా చెప్పారు. ఆయన ఒక సైంటిస్ట్ అయి ఉండి ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే, సైన్స్ బేస్డ్ ఆన్ స్పిరిచువాలిటీ ఈజ్ ప్రోగ్రెసివ్. సైన్స్ ఆధ్యాత్మికతను పునాదిగా ఆధారంగా చేసుకున్నటువంటి సైన్స్ ఉన్నతిలోకి వెళ్తుంది అని. అంటే వాల్యూస్ ఉండాలి. మనం టెక్నికల్గా ఈరోజు చాలా డెవలప్ అవుతున్నాం, బట్ బేస్డ్ ఆన్ వాల్యూస్ తోటి కూడుకుని ఉంటే, విలువలతో దివ్య గుణాలతో మన యొక్క సైన్స్ డెవలప్మెంట్ ఉంటే సుఖదాయిగా అవుతుంది. అది అందరికీ ఎంతో మంచి చేస్తుంది. సో ఈ విధంగా మనము ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మన జీవితంలో చాలా అవసరం. ఎప్పుడైతే మనం స్పిరిచువల్గా హెల్తీగా ఉంటామో ఆటోమేటిక్గా ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా కూడా మనం హెల్తీగా అవ్వగలుగుతాం. ఎందుకంటే అండి, ఇప్పుడు మనం ఎవరైనా తెలిసిన వాళ్ళని పలకరిస్తాం అనుకోండి, చాన్నాళ్ళ తర్వాత కలిసాం, ఏమని పలకరిస్తాం చెప్పండి? ఎలా ఉన్నారండి, బాగున్నారా, ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాం కదా. సో వెంటనే రిప్లై వస్తుంది, బాగున్నామండి, చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు అంటాం. అది నామకహ అంటున్నాం ఆ మాట, బాగున్నాము అని, అంతే. ఆ తర్వాతే లిస్ట్ వచ్చేస్తుంది. ఈ మధ్యనండి కొంచెం బీపీ ఎక్కువైంది, మా అబ్బాయికి సీట్ రాక దాని గురించి తిరగడం వల్ల కొంచెం టెన్షన్ వల్ల బీపీ వచ్చేసింది, లేకపోతే మా అమ్మాయికి ఇంకా మ్యాథ్స్ సెటిల్ అవ్వలేదండి, ఆ సెటిల్ అయిపోతే నేను ఇంక హ్యాపీగా ఉంటానండి, లేకపోతే ఇంకొకటి ఇల్లు కట్టాలనుకుంటున్నాను, అది అయిపోతే ప్రమోషన్ వస్తే ఐ విల్ బీ హ్యాపీ. ఇట్లా రకరకాలుగా మన యొక్క టెన్షన్స్ లిస్ట్ అనండి, లేకపోతే మన యొక్క ప్రాబ్లమ్స్ లిస్ట్ అనండి, వరుస పెడతాం. సో అంటే బాగున్నాము అన్న మాట నామకహ అన్నమాట, అంతే కదండి. సో హెల్దీగా హ్యాపీగా ఉండాలి అందరూ కోరుకుంటున్నాం, ప్రతి వ్యక్తి కోరుకుంటున్నాం, కానీ ఏ ఒక్కరికి కూడా ఎందుకు అది లభించడం లేదు? అయితే ధనవంతుల కన్నా లభించాలి, లేదా విద్యావంతులకైనా లభించి ఉండాలి, లేదా ఏదో ఒక రంగం వాళ్ళు, అయితే బిజినెస్, లేకపోతే జాబ్, లేకపోతే వ్యవసాయం, ఏ రంగం వాళ్ళకైనా లభించాలి కదా. కానీ ఎవరికైనా సుఖాలు ఉంటే వాళ్ళకి మనశ్శాంతి లేదు, మనశ్శాంతి ఉన్న వాళ్ళకి ఆరోగ్యం లేదు, ఆరోగ్యాలు లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి సుఖాలు లేవు, ఏదో ఒక లోటు ఉంటుంది. వై ఈజ్ దట్ మిస్సింగ్ పాయింట్? ఎందుకు అంటే మనం వెళ్ళాల్సిన రైట్ పాత్లో మనం వెళ్ళలేకపోతున్నాం. ఆధ్యాత్మికత మనకు అదే నేర్పిస్తుంది, ద ట్రూ పాత్ ఇన్ విచ్ ఐ హ్యావ్ టు గో. సపోజ్ నేను ఈరోజు కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, ఓకే, నేను వెళ్ళాల్సిన డైరెక్షన్ ఈ విధంగా ఉంది. బట్ నేను స్టార్ట్ అయిపోయాను కాకినాడ నుంచి, చాలా దూరం బైక్లో వెళ్ళిపోతున్నాను, బై రోడ్ సరదాగా వెళ్దామని బయలుదేరాను. నైట్ డ్రైవింగ్ చేస్తున్నాను, ఎవరిని అడగలేదు, అలా వెళ్ళిపోతున్నాను అంతే. వెళ్ళిపోతూ నేను నావిగేటర్ కూడా పెట్టుకోలేదు, వెళ్తున్నాను. చాలా దూరం వెళ్ళాక ఎందుకో ఒకసారి అడుగుదామనిపించి ఎవరినో అడిగాను, సార్ నేను ఇటే కదా వెళ్ళాలి అని, హైదరాబాద్ ఇంకా ఎంత దూరం అని. అయితే ఆయన చెప్పారు, అరే మీరు రాంగ్ రూట్లో వచ్చారండి, రివర్స్ రూట్లో వెళ్తున్నారు, మీరు వెళ్ళాల్సింది ఇలా అయితే మీరు ఇట్లా వెళ్తున్నారు అని. వెళ్తున్నాను కదండి, ఏదోలాగా వచ్చేస్తుంది హైదరాబాద్ అంటే కుదురుతుందా?
వెళ్ళాల్సిన రూట్లో వెళ్ళాలి కదా, అవునా? అలాగే కష్టపడుతున్నాం కదండి, రిజల్ట్ రావాలి కదా, అంటే కష్టపడాల్సిన రూట్లో విధానంలో మనం వెళ్ళాలి కదా. ఈరోజు కష్టపడుతున్నారు, ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నాం. 16 గంటలు 18 గంటలు కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రయోజనం ఎందుకు రిజల్ట్ రావట్లేదు అంటే ద పాత్ ఇన్ విచ్ వీఆర్ గోయింగ్ ఇస్ రాంగ్. సో ఆధ్యాత్మికత మనకి ఆ రైట్ వే అనేది తెలియజేస్తుంది. ఈ జ్ఞానం వినడం ద్వారా మన మైండ్ని కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం కూడా. సెకండ్ బెనిఫిట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. మనమే అంటాం కదండి, మనసు ఒక భ్రమించే పిల్లాడు లాంటిది, అటు ఇటు భ్రమిస్తూ ఉంటుంది. మైండ్ ఈజ్ లైక్ అ నాటీ చైల్డ్ అంటారు, గుర్రంతో పోలుస్తారు. మనసు గుర్రంలాగా పరిగెడుతూ ఉంటుంది, ఏ దిశలో వెళ్తుందో దానికే తెలియదు అని. కానీ అలాంటి పాకుతున్న పిల్లాడిని కూడా, అల్లరి చేసే పిల్లాడిని కూడా తల్లి ఒక చోట కుదురుగా కూర్చోబెట్టాలంటే ఏం చేస్తుంది? కొన్ని బొమ్మలు తీసుకొచ్చి తన చుట్టూ వేసేస్తే కాసేపు ఆ బొమ్మలతో అక్కడే ఆడుకుంటాడు అని. అదేవిధంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరమాత్మ మనకి ఇక్కడ ఎందుకు అందిస్తున్నారు ముందుగా అంటే, మన మనస్సుని మెడిటేషన్ చేసినప్పుడు అది కాన్సన్ట్రేషన్గా ఉండాలి. అంటే మైండ్కి కొంత నాలెడ్జ్ ఇస్తే అప్పుడు ఆ నాలెడ్జ్ యొక్క చింతనలో అది ఉంటుంది కాబట్టి బయట విషయాల మీదకి, ఇతర విషయాల మీదకి అది వెళ్లకుండా ఉంటుంది అన్నమాట. అంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో నాలెడ్జ్ దానికి ఉపయోగపడుతుంది. అండ్ ఈ నాలెడ్జ్ ద్వారా మనకి స్వయం గురించి బాగా తెలుస్తుంది. వీ విల్ నో అబౌట్ అవర్ సెల్ఫ్. మీరు అనొచ్చు, ఏమండి మా గురించి మాకు బాగా తెలుసు, ఇంకా మీరు చెప్పేదేంటి కదా. సరే, మనందరికీ మన గురించి బాగా తెలుసు కదా. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరందరూ మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని ఒక్క నిమిషం మీలో ఉన్న మంచి డివైన్ వాల్యూ, ఒక దివ్య గుణం మీలో ఏముందో ఆలోచించుకుని చెప్పండి. ఒక దివ్య గుణం, ఒక మంచి డివైన్ వాల్యూ, ఒక స్పెషల్ క్వాలిటీ ఏముంది మనలో? ఆలోచిస్తాం, ఏముంది? అది ఉందా, ఇది ఉందా, ఇది ఉందనాలా, అది చెప్పాలా? తీరా ఇది ఉందని చెప్పాక అది లేకపోతే పూర్తిగా ఏదో కొంచెం ఉంది, ఎక్కువ ఉందని అనడానికి లేదు కదా. ఇట్లా ఒక చిన్న కన్ఫ్యూజన్, డౌట్ ఉంటుంది. అదే నేను కనుక మీ ఆఫీస్లో మీతో పనిచేస్తున్న వాళ్ళ గురించి కానీ, లేదా మీ ఇంట్లో మీతో కలిసి ఉంటున్న వాళ్ళల్లో ఉన్న ఎవరిదైనా ఒక మైనస్ పాయింట్ చెప్పమంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనం చెప్పేయగలుగుతాం. అవునండి? అంటే మనం ఫోకస్ చేస్తున్నది దేనిపైన? నెగటివ్ పైన. రెండవది ఇతరుల పైన. ఇతరుల్ని అబ్జర్వ్ చేయడంలో మనకి మించిన వాళ్ళు లేరు అన్నట్టుగా పరిశీలిస్తాం. వాళ్ళు ఏం డ్రెస్ వేసుకున్నారు, ఎలా మాట్లాడారు, ఎలా ఎక్స్ప్రెషన్స్ పెట్టారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో నాకు అర్థమైపోయాయి వాళ్ళ మాటలను బట్టి, వాళ్ళ బిహేవియర్ని బట్టి అంటూ చాలా బాగా పరిశీలిస్తున్నాం మనం అందరినీ. బట్ మన గురించి మనం ఎంత పరిశీలించుకుంటున్నాం? నా ప్లస్ పాయింట్స్ ఏంటి, నాలో ఎన్ని డివైన్ వాల్యూస్ ఉన్నాయి, నాలో ఉన్న శక్తులు ఏంటి, నాలో ఉన్నటువంటి ఇన్నర్ బ్యూటీ ఏంటి, అదేమీ మనకి తెలియదు. మనందరికీ 2 ప్రపంచాలు ఉన్నాయండి. ఒకటి బాహ్య ప్రపంచం, కనిపించే ప్రపంచం. రెండవది ఆంతరిక ప్రపంచం, ఇన్నర్ బ్యూటీ అంటాం కదా. ఇప్పుడు ఈ బయట ప్రపంచం గురించి మనందరికీ తెలుసు, దీని గురించి మనందరం శ్రద్ధ పెడుతున్నాం కూడా. కానీ ఇన్నర్ వరల్డ్ ఏదైతే ఉందో, ఆంతరిక ప్రపంచం, దానిపై ఏం శ్రద్ధ పెడుతున్నాం? అప్పుడప్పుడు ఆ ఆంతరిక లోపల ఉన్న ప్రపంచంలో భూకంపం బద్దలవుతోందా? అవునా? లేదా సునామీలు వస్తుందా? సునామీలాగా వస్తున్నాయా థాట్స్? వస్తుంటాయి కదా, తుఫాన్ లాగా, వరదలాగా. ఎంత ఆపుదామన్నా థాట్స్ ఆగట్లేదంట, కొట్టుకొచ్చేస్తున్నాయి అంటాం. లేకపోతే ఏదో ఒక న్యూస్ వినగానే నా గురించి ఫలానా వాళ్ళు ఇలా అనుకుంటున్నారని తెలియగానే లోపల ఒక భూకంపం లాగా బద్దలైపోతుంది. అవుతుందా లేదా? మరి వీటికి మనం ఏం కేర్ తీసుకుంటున్నాము?
బయట ఎక్కడైనా ఏదైనా జరిగిందనుకోండి, ఇప్పుడు వరదలు వస్తున్నాయి, లేకపోతే బయట ప్రపంచంలో ఏదైనా డిజాస్టర్ జరుగుతుందంటే వెంటనే అందరం వెళ్ళి దానికి గవర్నమెంట్తో సహా ప్రతి ఒక్కరూ వారికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మరి ఎవరికి వాళ్ళకి లోపల కూడా అలాంటి డిజాస్టర్స్ జరుగుతున్నాయి కదా, తుఫాన్లు, వరదలు, సునామీలు కూడా వస్తూ ఉంటాయి లోపల. ఒక్కొక్కసారి ఎంత ఆపాలనుకున్నా ఆగట్లేదండి, ఆ ఫీలింగ్ మార్చుకోలేకపోతున్నానండి, నా మూడ్ మారట్లేదండి అంటాం కదా. ఎంత సెట్ చేసుకోవాలన్నా సెట్ చేసుకోలేకపోతున్నాను, డిసైడ్ అవ్వలేకపోతున్నాను. ఇవన్నీ ఏంటి? మరి వీటికి ఏం కేర్ తీసుకుంటున్నాం మనం కదా. సో వాటి కోసం కూడా మనం పట్టించుకోవాలి. సో అందుకని ఆధ్యాత్మిక జ్ఞానం ఏం చేస్తుందంటే మనలో మన ఆంతరిక ప్రపంచం గురించి మనకి అవగాహన చేయిస్తుంది. ఎస్, నేను ఇంతవరకు ఆలోచించాలి, ఇక్కడితో ఇంకా దీన్ని ఆపేయాలి. సో ఆ కంట్రోల్ ఓవర్ అవర్ థాట్స్ అనేది మనకి లభిస్తుంది. మన థాట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా మనకి తెలుస్తుంది. అలాగే మన వాల్యూస్ని ఏవేమి ఉన్నాయో తెలియాలి, వాటిని ఎలా వాడాలో కూడా తెలియాలి. ఇప్పుడు ఒక రా ఐరన్ పీస్ ఉందండి, ఒక మ్యాగ్నెట్ ఉంది. రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ఐరన్ పీసు, మ్యాగ్నెట్, అయస్కాంతము, ఇనుప ముక్క. రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే దీంట్లోనూ అవే కణాలు ఉన్నాయి, దీంట్లోనూ అవే కణాలు ఉంటాయి, మాలిక్యూల్స్. కానీ రా పీస్లో అన్నీ డిస్ట్రాక్టెడ్గా ఉంటాయి, కలగాపులగంలాగా. కానీ అదే ఈ యొక్క మ్యాగ్నెట్లో ఎలా ఉంటుంది? ప్లస్ అంతా ఒకవైపు, మైనస్ అంతా ఒకవైపు సార్ట్ చేసేసి ఉంటుంది. అదేవిధంగా మనం సాధారణ వ్యక్తులం, రా ఐరన్ పీస్ లాగా. కానీ ఏ రోజైతే మనకి మన ప్లస్, మన మైనస్ ఒక క్లారిటీ వచ్చేస్తుందో, ఏ మ్యాగ్నెటిక్ పర్సనాలిటీనైనా తీసుకోండి, ఈరోజు ప్రపంచంలో మహాత్ములుగా ఎవరినైతే మనం కీర్తిస్తున్నామో వాళ్ళల్లో మైనస్ పాయింట్లు లేవంటారా? ఉన్నాయి. వాళ్ళకు కూడా బలహీనతలు ఉన్నాయి, వాళ్ళలో ఎన్నో విశేష గుణాలు కూడా ఉన్నాయి. అయితే వాళ్ళల్లో ఏముందనేది వాళ్ళకి కంప్లీట్ క్లారిటీ ఉంది. మరి మనకుందా? మనలో ఎంత సహనం ఉంది, మనలో ఎంత ధైర్యం ఉంది, మనలో ఏం వాల్యూస్ ఉన్నాయి, ఎంత పర్సంటేజ్లో ఉన్నాయి, ఇవి కూడా మనకి తెలియాలి. నెక్స్ట్, ఈ వాల్యూస్ని ఎలా వాడుకోవాలి? ఎందుకంటే ఎంత మంచి గుణమైనా కానీ దాన్ని వాడడం రాకపోతే దానివల్ల నష్టమే వస్తుంది. ఈరోజు ప్రపంచంలో నీతిగా, నిజాయితీగా జీవించడం అంటే చాలా కష్టం అండి అనేసే రోజులు వచ్చేసాయా లేదా? ఏమంటారు? ఎక్కడ కుదురుతుందండి, మనం కూడా అందరితో పాటు నీతి, నిజాయితీ అంటూ కూర్చుంటే ఈరోజు బ్రతకలేం అంటాం. సో అంటే మనము ఏదైతే విధానంలో జీవించాలని అనుకుంటున్నామో ఇది ఒక నార్మల్ స్టైల్, అందరూ అలాగే ఉన్నారు, మనం అలాగే ఉండాలి. సో వాల్యూస్ని వదిలేసిన, ప్రిన్సిపల్స్ని వదిలేసినా పర్వాలేదు అనుకుంటున్నాం. బట్ ఒక మంచి గుణం వల్ల నాకు నష్టం ఎందుకు వస్తుంది? ఈ కోణంలో మనం ఎవరూ ఆలోచించలేకపోతున్నాం కదా. మంచి గుణం అన్నప్పుడు మంచి అన్న పదం ఎందుకు ఇచ్చాం దానికి టైటిల్? దానివల్ల మంచి రిజల్ట్ వస్తేనే కదా అనాలి మనం మంచిది అని. దానివల్ల నాకు మైనస్ రిజల్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా నేను ఎక్కడో దాన్ని తేడాగా, తప్పుగా వాడుతున్నాను. ఇప్పుడు నా దగ్గర ఒక నైఫ్ ఉంది, నేను మంచిగా కట్ చేయడం వస్తే నేను వెజిటబుల్స్ ఈజీగా కట్ చేయగలను, వంట తొందరగా చేసేయగలను. కానీ అదే నాకు వాడడం రాకపోతే దాన్ని నా చేయి కూడా తెగుతుంది. అవునండి. సో అంటే మన యొక్క వెపన్ అనండి, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి గుణాలు అనేవి ఆయుధాలు లాంటివి. మనకి వాటిని ఉపయోగించడం కూడా మనకి రావాలి. సో ఆధ్యాత్మిక జ్ఞానం అనేది వాటిని ఎలా ఉపయోగించాలనేది మనకి గైడెన్స్ ఇస్తుంది. అంటే మన ఇన్నర్ ట్రెజర్స్ అన్నమాట ఇవన్నీ. అంటే మన దగ్గర ఉన్న ఖనిజాలు, మనలో ఉన్నటువంటి ఆ దివ్య గుణాలని ఎలా మనం జీవితంలో, దైనందిన జీవితంలో ఉపయోగించుకోవాలి, సేఫ్గా, హ్యాపీగా ఉండాలనేది మనకి తెలుస్తుంది. ఇక మెడిటేషన్ దాకా వస్తే, మెడిటేషన్ దీని పేరే సహజ రాజయోగం, అ వెరీ ఈజీ టెక్నిక్.
సహజం, ఇది కష్టమేం కాదు, శరీరానికి ఏ శ్రమ లేదండి. చాలా ఈజీగా ఏ వయసు వాళ్ళైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళైనా చేయగలరు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఒక చోట కూర్చునే చేయాలనేది లేదు, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఆఫీస్లో, బస్లో జర్నీ చేస్తున్నా, ఇంట్లో కూర్చున్నా, బయట ఉన్నా, ఎక్కడైనా చేసుకోవచ్చు. అంటే ఇనీషియల్గా అయితే కొంతకాలం మనం ప్రాసెస్ మనకు వచ్చేంత వరకు ఒక ప్లేస్ ఫిక్స్ చేసుకుంటాం, కానీ తర్వాత నుంచి మనకి మన మైండ్ కాన్సన్ట్రేట్ చేయగా ఇంకా మనం ఎక్కడైనా చేయగలిగేటువంటి స్థాయికి మనం వచ్చేస్తాం. అందుకనే దీన్ని ఏమంటామంటే, ఈ మెడిటేషన్ ఎటువంటిదంటే ఇట్ టీచర్స్ అస్ హౌ టు బీ ఈజీ వైల్ బీయింగ్ బిజీ. బిజీగా ఉంటూ కూడా, ఇక్కడ మనల్ని ఏది మానుకోమని చెప్పరు పరమాత్మ. మీ కార్య వ్యవహారాలు చేసుకుంటూ కూడా మీ మైండ్ని ఈజీగా, స్టేబుల్గా, పీస్ఫుల్గా ఉంచుకోవడం ఇక్కడ మనం నేర్చుకుంటాం. అండ్ రాజయోగం దీని పేరు, రాజా యోగా. రాజా అంటే అర్థము రాజులాగా. ఏ తండ్రికైనా తన కొడుకుని ఎలా చూసుకోవాలని ఉంటుంది? ఏమంటారు? నా కొడుకు రాజాలా బతకాలండి అంటారు కదా. అలాగే భగవంతుడు కూడా మరి మనందరికీ తండ్రి కదా, ఆయన కూడా ఏం కోరుకుంటున్నారు? పిల్లలైన మనందరం కూడా రాజాలాగా జీవించాలి. మరి మనం రాజాలాగా జీవిస్తున్నామా, బానిసలాగా జీవిస్తున్నామా? ఎలా జీవిస్తున్నాం చెక్ చేసుకోండి. రాజాలా ఉన్నామా, బానిసలా ఉన్నామా? రోజు పొద్దున్నే కాఫీ తాగకపోతే నా బుర్ర బద్దలైపోతుందండి, చాలా కష్టం. ఆ టైంకి టీ తాగేయాలండి, లేకపోతే నాకు వీక్నెస్ వచ్చేస్తుంది, తలపోటు వచ్చేస్తుంది. సో నేను దానికి బానిస అయిపోయాను, అది లేకపోతే ఉండలేను కదండి. నేను టీవీ సీరియల్ చూడకుండా ఉండలేను, వీడియో గేమ్ ఆడకుండా ఉండలేను, మొబైల్ లేకుండా నేను ఉండలేను, ఏసీ లేకుండా నేను నిద్రపోలేను. ఇవన్నీ ఏం చెప్తున్నాం మనం? నేను అది లేకుండా ఉండలేను అంటే నేను దానికి వశమైపోయాను, అధీనమైపోయాను కదండి. సో అధీనం అయిపోవడం వల్ల ఏమవుతుంది? నా యొక్క అధికారి స్థితి పోయింది కదా. అది లేకపోతే నేను ఉండలేనంటే నేను బానిసనే. మరి దానికి స్వతంత్రం వచ్చేసింది మనకి, కానీ ఇంకా మనం బానిసలుగానే జీవిస్తున్నాం. అవునంటారా? నా మొబైల్ కనిపించకపోతే ఒక 10 నిమిషాలు నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, విసుగు వచ్చేస్తుంది కదా. అస్సలు సహించలేకపోతున్నాము, వేరే వాళ్ళని తిట్టేస్తాము, ఆ కోపంలో ఇరిటేట్ అయిపోయి వర్క్ పాడు చేసేస్తూ ఉంటాము. సో అంటే ఏంటి? నేను ఎంతగా దానికి ఎడిక్ట్ అయిపోయాను. అవునండి. ఎన్ని వార్తలు వింటున్నాం మనము, చాటింగ్ చేస్తూ వెళ్తూ చూసుకోకుండా రోడ్డు క్రాస్ చేస్తూ చాటింగ్ చేస్తూ వెళ్ళిపోయారు, యాక్సిడెంట్ అయిపోయింది. డ్రైవ్ చేస్తూ ఫోన్లో మాట్లాడుకుంటూ యాక్సిడెంట్ చేశారు. అంటే ఏంటి? అది ఆపుకోలేకపోతున్నాం కదా. ఆ క్షణం కనీసం చుట్టుపక్కల విచక్షణ కోల్పోతున్నాము, లైఫ్ రిస్క్లోకి వెళ్ళిపోతుంది. అవునా అండి? సెల్ఫీ తీసుకుంటూ డాక్టర్స్, బోట్లో వెళ్ళేవాళ్ళు చనిపోయారు, పేపర్లో వార్తలు వింటున్నాం. డాక్టర్స్ అంటే ఎంత తెలివైన వాళ్ళు, ఎంత చదువుకున్న వాళ్ళు, మేధావులు, కానీ ఒక చిన్న సెల్ఫీకి ఎడిక్ట్ అయిపోయారు. దానికోసం అందరూ ఒకవైపుకి వచ్చేసారు, పడవ మునిగిపోయింది. సో ఇట్లాంటివి మనం వింటుంటే మనకేమనిపిస్తుంది? మనం రాజాలా జీవిస్తున్నామని అనుకోగలుగుతామా? ఒకవేళ సీరియల్ వచ్చే టైంకి కరెంటు పోయింది, ఎన్ని ఆశీస్సులు ఇస్తుంటాం ఆ కరెంటు వాళ్ళకి చెప్పండి. ఎన్ని రకాలుగా మనం డిస్టర్బ్ అయిపోతున్నాం. ఒక మెసేజ్ పంపాలి, లేకపోతే ఒక వీడియో పంపించాలి, చూడాలనుకుంటున్నాము, అది సర్కిల్ తిరుగుతుంది కానీ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఈ లోపలనే అసహనం మనకి కదా. అంటే దానికి అంతగా ఆ మాత్రం కూడా మనం ఆగలేకపోతున్నాం, విసుక్కుంటున్నాం. అంటే మన ఎంత స్థితి డౌన్ అయిపోతుంది చూసుకోవాలి.
రాజా అలా జీవించాలి అంటే అధికారి. సుఖాలు కోసమే కదా మనిషి ఇన్ని సాధనాలు కనిపెట్టుకుందేందుకు, తన సుఖపడ్డానికి. కానీ ఈ సాధనాలు వాడుకుంటూ మనం ఇంకా అసహనము, అశాంతి, దుఃఖీగా అయిపోతున్నాం ఏంటి కదా. సో అందుకని రాజాగా జీవించడం అంటే సాధనాలు వాడుకోవద్దని కాదు, వాడుకోవాలి. కానీ అవి పని చేసినా పని చేయకపోయినా, ఉన్నా లేకపోయినా, వ్యక్తులైనా వస్తువులైనా ఏదైనా సరే మన యొక్క హ్యాపీనెస్ మాత్రం పోకూడదు. మనం ఎప్పుడూ ఖుషీగా ఉండగలగాలి. అది రాజా జీవితం అంటే కదా, ఆధీనం అవ్వకూడదు. ఇక రెండవది యోగం. యోగం అంటే అర్థము వియోగం అంటే ఏంటండి, విడిపోవడం. మరి యోగము అంటే కనెక్షన్. సో మనం కనెక్ట్ అవ్వాలి. ఎవరు కనెక్ట్ అవ్వాలి, ఎందుకు కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అయితే మనకు వచ్చేది ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుంటాం. యోగము అంటే కనెక్షన్, యూనియన్ అన్నమాట, జోడించడం. ఎవరితో జోడిస్తే మనకేం లభిస్తుంది, ఇవి కూడా మనం తెలుసుకుంటాం. సో ఈ విధంగా రాజయోగము ద్వారా మనం మన యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన గురించి మనం తెలుసుకుంటాం. అండ్ మెయిన్గా మెడిటేషన్ అంటే అందరూ అడిగేది ఏంటి అంటే, ఎందుకు మీరు మెడిటేషన్ నేర్చుకోవాలనుకుంటున్నారంటే అందరూ ఏం చెప్తారు, పీస్ ఆఫ్ మైండ్, స్ట్రెస్ తగ్గడానికి, టెన్షన్ ఫేస్ చేయలేకపోతున్నాము, కాస్త మనశ్శాంతిగా ఉంటుందని మెడిటేషన్ నేర్చుకోవాలనుకుంటున్నామంటారు కదా. యాక్చువల్గా చెప్పాలంటే బేసిక్ బెనిఫిట్ అండి ఇది. పీస్ ఆఫ్ మైండ్ అనేది బేసిక్ బెనిఫిట్ మనకి మెడిటేషన్ ద్వారా వచ్చేది. అసలు రియల్ ఏంటి అంటే మన ఇన్నర్ పవర్ ఏదైతే ఉందో, విల్ పవర్, అది మనం పెంచుకోగలుగుతాం. మన విల్ పవర్ స్ట్రాంగ్గా ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. అసాధ్యం అంటూ ఏదీ ఉండదు మనకి. సో మన కోసం మనము ఏం నేర్చుకోవాలి, మన గురించి మన స్ట్రెస్ లెవెల్స్ని మనం తగ్గించుకోవాలి అంటే, ఈరోజు స్ట్రెస్ అనేది ఒక కామన్ విషయం అయిపోయింది అందరికీ కదండి. ప్రతి ఒక్కరికి ఉంది స్ట్రెస్, నా ఒక్కరికే ఏంటి, అయినా టెన్షన్ లేని వాళ్ళు ఒక్కరిని చూపించండి ఈరోజు, లేదా కోపం లేని వాళ్ళని ఒక్కరిని చూపించండి అని ఛాలెంజ్ చేసేలాంటి పరిస్థితులు వచ్చేసాయి ఈరోజు ప్రపంచంలో. వచ్చేసాయా లేదా? అవునా? ఇట్ హ్యాస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో ఒక భాగం అయిపోయింది టెన్షన్. మరి దాన్ని ఇగ్నోర్ చేసేయచ్చా మనం? పర్వాలేదా? అందరికీ ఉంది, మనకి ఉంది, ఏముంది అందులో, పర్వాలేదు కదా. అవునా? నిజానికి టెన్షన్ అనేది ఎలాంటిదంటేనండి, అంటే అది ఎంత డేంజరస్ అనేది మనకు తెలియాలి. మన ఇంట్లో ఒక టైం బాంబ్ పెట్టుకుని అది ఆన్ అయి ఉంది, టైం రన్ అవుతోంది, అయినా ఏం పర్వాలేదు అని కూర్చుంటే ఎలాగో అలా అన్నమాట. టెన్షన్ ఉన్నా పర్వాలేదు, కామన్, అందరికీ ఉంది, మనకి ఉంది. ఏముందండి ఈ చిన్న చిన్న టెన్షన్స్, దీనివల్ల మన లైఫ్ ఏమీ ఇదైపోదు కదా అనుకుంటున్నా. బట్ ఈ చిన్న చిన్న డైలీ టెన్షన్సే మన లైఫ్ని రిస్క్లోకి తీసుకెళ్తున్నాయని మనకి తెలియదు. మనం అనుకుంటాం ఏదైనా ఒక పెద్ద ఇష్యూ వచ్చి, పెద్ద షాకింగ్ న్యూస్ వింటే అప్పుడు మనకి ఆ టెన్షన్లో ఏ హార్ట్ అటాక్ వస్తుందేమో, అప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందేమో, అప్పటి వరకు రోజువారీ చిన్న చిన్న టెన్షన్స్ అంటే నార్మలే కదండి అంటున్నాం. ఇది మన బిలీఫ్ సిస్టమ్ అన్నమాట. కానీ డాక్టర్స్ కూడా ఏం చెప్తున్నారంటే, ప్రతిరోజు మనం పడే ఆ చిన్న చిన్న టెన్షన్సే మన నర్వస్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తున్నాయి. రోజు మనం అనుకుంటున్నాం ఇది నార్మల్ అని, కోపం నార్మల్ అంటున్నాం, భయం నార్మల్ అంటున్నాం. న్యాచురల్ అండి, అందరికీ ఉంది, మనకి ఉంది. ఆ మాత్రం ఉండదేంటండి టెన్షన్ ఎగ్జామ్ అన్నాక, న్యాచురలే కదా అది అంటున్నాం. ఒకవేళ మన పిల్లల్లో ఎవరికైనా ఎగ్జామ్ అంటే టెన్షన్ లేదనుకోండి, వీడేంటోనండి బాబు, వీడికి అసలు ఏ టెన్షన్ ఉండదు, వీడిని చూస్తే నాకు టెన్షన్ వస్తుందంటారు. అంటే టెన్షన్ పడకపోవడం అనేది అబ్నార్మల్గా భావిస్తున్నాం మనం, అదేదో అన్యాచురల్ థింగ్ అన్నట్టు భావిస్తున్నాం కదా. యాక్చువల్గా అది అన్యాచురల్ అనాలా, న్యాచురల్ అనాలా? పీస్ఫుల్గా ఉండడం అనేది న్యాచురల్ స్టేటా, అన్యాచురల్ స్టేటా? టెన్షన్ అనేది న్యాచురల్ స్టేటా? కోపం అనేది న్యాచురల్గా ఉండాల్సిన స్థితా?
మరి ఈరోజు బీపీ అనేది న్యాచురలా అన్యాచురలా చెప్పండి? అబ్నార్మల్ స్టేటా బాడీకి, లేకపోతే నార్మల్గా బీపీ అందరికీ ఉండాలి, షుగర్ అందరికీ ఉండాలి అని ఫిక్స్ అయిపోదాం మనం? ఎందుకంటే ఈరోజు అది నార్మల్ అయిపోయింది కదా, పెద్దగా ఎవరు భయపడరు. ఒకప్పుడు షుగర్ అంటే అరే షుగర్ వచ్చిందా అనేవారు. ఇప్పుడు క్యాన్సర్ కూడా నార్మలే కదండి, అవునా? డిప్రెషన్ నార్మలే, డైవర్స్ నార్మల్ అండి. ఏముందండి, ప్రతి ఒక్కరి ఇంట్లో జరుగుతున్న ఇలాంటివి నార్మలే. సో అంటే ఏ రకంగా మనం ప్రోగ్రెస్లోకి వెళ్తున్నాం? డిప్రెషన్ నార్మల్ అంటున్నాం, స్ట్రెస్ నార్మల్ అంటున్నాం, డైవర్స్ నార్మల్ అంటున్నాము. పీస్ ఆఫ్ మైండ్ అంటే ఎక్కడోనండి, ఏదో ఇలాంటివి వింటేనో, లేకపోతే ఆశ్రమానికి వెళ్తేనో, లేదా ఏదైనా ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్తేనో కాస్త ప్రశాంతంగా ఉంటుందండి. ఏ హోలీ ప్లేస్ కన్నా వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే ఎక్కడండి, ఈ వర్క్స్ మధ్యలో అసలు ప్రశాంతతే కోల్పోయాం. హ్యాపీనెస్ అంటే ఎప్పుడో చిన్నప్పుడు రోజులండి, హ్యాపీగా ఉండేవాళ్ళం. ఒక్కొక్కసారి నవ్వు వస్తూ ఉంటుందండి. ఇంటర్వ్యూస్ అప్పుడు సెలబ్రిటీస్ని అడుగుతూ ఉంటారు, విచ్ ఈజ్ యువర్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అంటే వాళ్ళు ఆలోచించుకుని బాగా నాకు ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు, లేదా నేను ఫస్ట్ మూవీ రిలీజ్ అయినప్పుడు, ఇట్లా ఏవో చెప్తూ ఉంటే వాళ్ళు ఓహో లైఫ్లో అన్ని ఇయర్స్లో ఓన్లీ 2-3 ఇయర్స్ అయినా మన హ్యాపీయెస్ట్ మూమెంట్స్, మిగతా డేస్ అన్నీ ఏంటి? సో అంటే నా హ్యాపీనెస్ అనేది ఎప్పుడూ ఉండాలా, లైఫ్ ఎండింగ్లో ఉండాలా, ఏవో 4-5 గుర్తుపెట్టుకుని ఫింగర్స్ పైన కౌంట్ చేసేలా ఉండాలా? ఎలా ఉండాలి? ఏం కోరుకుంటున్నాం మనం? ఇంత కష్టపడేది దేనికోసం కదా? ఎవరినైనా అడిగితే ఏమంటాను, హ్యాపీగా సెటిల్ అయిపోవాలంటాం. హ్యాపీగా ఆ హ్యాపీనెస్ అనేది ఏ విధంగా మనం ఎంజాయ్ చేస్తున్నాం, సో అది మనం చెక్ చేసుకోవాలి కదా. సో స్ట్రెస్ అనేది ఎందుకు పెరిగిపోతుంది రోజు రోజుకి? ఒకప్పుడు అసలు ఈ పదమే ఉండేది కాదు. స్ట్రెస్ అన్న పదం నేను చదువుకునే రోజుల్లో, అంటే 25 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ వెనక, చిన్నప్పుడు ఫిజిక్స్లో చదువుకున్నానండి నేను. మెటల్స్కి అప్లై చేసేవాళ్ళం స్ట్రెస్ అన్న పదాన్ని. ఫిజిక్స్లో ఉండేది స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ డివైడెడ్ బై రెసిలియన్స్ అని చిన్నప్పుడు చదువుకున్నా. అలాంటిది ఈరోజు మనుషులకి అప్లై చేయాల్సి వస్తుంది. మెటల్స్కి అప్లై చేసే ఈక్వేషను మనుషులకి అప్లై చేయాల్సిన రోజు వచ్చేసింది. ఏమంటున్నాం ఈరోజు? ప్రెషర్స్ ఎక్కువైపోతున్నాయండి, అన్ని వైపుల నుంచి ప్రెషర్ ఎక్కువైపోతుంది, అందుకే నాకు స్ట్రెస్, బీపీ రైజ్ అయిపోయింది, స్ట్రెస్ పెరిగిపోయింది అంటాం. ప్రెషర్స్ రోజు రోజుకి పెరుగుతాయండి, తగ్గవు. ఇంట్లో ఒక ప్రెషర్ ఉంటుంది, ఫ్యామిలీ వైజ్గా ఒక ప్రెషర్ ఉంటుంది, హెల్త్ వైజ్గా కొన్ని ప్రెషర్స్ ఉంటాయి, వర్క్లో కొన్ని ప్రెషర్స్ ఉంటాయి, ఫైనాన్షియల్గా కొన్ని ప్రెషర్స్ ఉంటాయి, ఇంకా సోషల్గా కొన్ని ప్రెషర్స్ ఉంటాయి, గవర్నమెంట్ నుంచి కొన్ని ప్రెషర్స్ ఉంటాయి. ఇన్ని ప్రెషర్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయి కదా. మరి వాటి పెరగడం వల్ల నాకు స్ట్రెస్ పెరిగింది అంటున్నాను. అయితే ఆ ఈక్వేషన్లో కింద డినామినేటర్లో ఒకటి ఉంది, దాన్ని మర్చిపోతున్నాం మనం. ఏంటది? రెసిలియన్స్ అంటే ఇన్నర్ పవర్, ఇన్నర్ స్ట్రెంగ్త్. మనం రోజు రోజుకి ప్రెషర్ పెరిగింది కాబట్టి స్ట్రెస్ పెరిగిపోయింది అంటున్నాం. కానీ కింద డినామినేటర్ని కనుక మనం పెంచుకున్నట్లయితే, అంటే ఇన్నర్ స్ట్రెంగ్త్ కనుక మనం పెంచుకున్నట్లయితే మన స్ట్రెస్ని మనం జీరో చేసుకునే అవకాశం ఉంది. ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ పెంచుకునేటువంటి సమయం మనం శ్రద్ధ ముందు మనం పెట్టుకోవాలి. ఇన్నర్ పవర్, విల్ పవర్ పెంచుకోవాలి. అంతే కదండి. ఇప్పుడు ఫీవర్స్ వస్తున్నాయి, రకరకాల ఫీవర్స్, మలేరియా, డెంగ్యూ, లేకపోతే చికెన్ గున్యా, ఇట్లా ఎన్నో, ఇప్పుడు కరోనా, రకరకాల ఫీవర్స్ వస్తున్నాయి. ఇవి వైరల్గా వస్తున్నాయి, ఒకరి నుంచి ఒకరికి వస్తున్నాయి అంటున్నాం. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళకి దూరంగా ఉండండి, వాళ్ళకి దగ్గర అయితే అది మీకు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అంటున్నారు. అంతేనా? వాళ్ళకి దూరంగా ఉండాలి, ఒకవేళ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి. ఒకవేళ మీరు మరీ దగ్గరగా ఉంటే వాళ్ళది మీకు ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే కొందరికి దగ్గరగా ఉన్నా కూడా వారికి ఇన్ఫెక్ట్ అవ్వట్లేదు, కొందరికి మాత్రం ఇన్ఫెక్ట్ అయిపోతుంది. ఎందుకు వీళ్ళకి అయ్యింది వీళ్ళకి అవ్వలేదంటే ఏం చెప్తారు? వాళ్ళు ఇమ్యూనిటీ ఎక్కువ ఉంది, ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల వీళ్ళకి రాలేదు, వాళ్ళకి వచ్చింది అంటున్నాం. అవునండి. ఇప్పుడు అదేవిధంగా
ఫలానా వాళ్ళు కోప్పడుతున్నారు, విసుక్కుంటున్నారు, వాళ్ళ దగ్గర ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ఆ సిచ్యువేషన్లో వీళ్ళిద్దరినే తిట్టారు. ఆ కోపంలో ఒకరు ఇన్ఫెక్ట్ అవుతున్నారు, ఒకరు ఇన్ఫెక్ట్ అవ్వట్లే. ఒకరు కోపం వచ్చేస్తుంది, నన్ను ఎందుకు అనాలి, అందరి ముందు నన్నే అన్నారు, నా వంకే చూస్తూ అన్నారు, నన్ను పాయింట్ చేశారు, బాగా నా పైన టార్గెట్ చేశారు, అందుకనే నన్ను అన్ని మాటలు అన్నారు అంటూ ఆ యొక్క ఇన్ఫెక్షన్ అంటించుకుంటారు. వాళ్ళకు కోపం వచ్చేస్తుంది. అయితే హయ్యర్ బాస్ మీద అనలేరు కాబట్టి వాళ్ళకంటే లోవర్ కోవర్కర్స్ పైన లేకపోతే ఇంకా లోవర్ గ్రేడ్ ఎంప్లాయీస్ పైన చూపిస్తారు, లేదా ఇంటికి వెళ్ళి చూపిస్తా లేదా అన్న. సో అంటే నేను అక్కడ ఇన్ఫెక్షన్ అంటించుకున్నాను, ఆ కోపం నేను అంటించుకున్నాను, ఆ కోపం నేను ఇంకొకరి పైన చూపిస్తున్నాను. ఎమోషనల్ ఇన్ఫెక్షన్ ఇది, అంతేనా అండి? అది ఫిజికల్ ఇన్ఫెక్షన్ అయితే వైరల్, ఇది ఎమోషనల్గా ఇన్ఫెక్ట్ అవుతున్నాను. ఇంకొకరు ఇన్ఫెక్ట్ అవరా, ఎందుకు అంత వరి అవుతావు, ఊరికే తెలుసు కదా మనకి బాస్ గురించి, వదిలే, పెద్దగా పట్టించుకోకు, టేక్ ఇట్ ఈజీ అంటారు. అంటే ఇన్ఫెక్ట్ అవుతున్న వాళ్ళు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారు, ఇన్ఫెక్షన్ లేని వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఈజీగా ఉండగలుగుతున్నారు. అంటే అక్కడ నిర్లక్ష్యం అని కాదు, అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం ఎందుకు డిస్టర్బ్ అయిపోతున్నాము. ఇప్పుడు ఒకరు టెన్షన్ పెట్టారు, మనకి టెన్షన్ వచ్చేసిందంట అంటే నేను ఆ ఇన్ఫెక్షన్ అంటించుకున్నాను కదా. ఒక వైరల్ ఎలా అయితే అంటుకుంటుందో అలాగే ఇది కూడా. సో అది అంటుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనం ఇన్నర్గా స్ట్రాంగ్గా ఉండాలి, స్టేబుల్గా ఉండాలి. ఓకే ఫైన్, సరే అన్నారు, దేని గురించి అన్నారు, సో ఆయన మైండ్ డిస్టర్బ్డ్గా ఉండి ఆయన అన్నారు, నేనెందుకు నా మైండ్ డిస్టర్బ్ చేసుకోవాలి. ఇది ఎమోషనల్ స్ట్రెంగ్త్. అంటే ఈరోజు మనం ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్ లేని కారణంగా నన్నే అనేశారు కాబట్టి అంటూ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, రాంగ్ డెసిషన్స్ తీసేసుకోవడము, నన్ను తిట్టేశారు, నన్ను ఇన్ని మాటలు అనేశారు, నేను ఇంక ఇంట్లోంచి వెళ్ళిపోతాను లేదా సూసైడ్ చేసేసుకుంటాను, ఇట్లాంటి రాంగ్ డెసిషన్స్లోకి వెళ్ళిపోతున్నారు. సో అదంతా ఏంటి, ఎమోషనల్గా మనందరం వీక్గా ఉన్నామని తెలియచేస్తుంది కదా. సో ఆ ఇన్నర్ పవర్ని మనం ఎప్పుడైతే పెంచుకుంటామో, డినామినేటర్ పైన శ్రద్ధ పెట్టడం అనేది ఇక్కడ మనం చేస్తాం. ఎప్పుడైతే ఆ ఇన్నర్ పవర్ పెరుగుతుందో ప్రెషర్స్ అయితే పెరుగుతాయి, అవి మన చేతుల్లో లేవు, మనం ఆపగలమా అండి? రోజు రోజుకి రేట్లు పెరుగుతున్నాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ పెరుగుతాయి, దానివల్ల మనం తగ్గించగలమా? అది మన చేతుల్లో ఉందా? లేదు. గవర్నమెంట్ రూల్స్ ఇంకా మారుతూ ఉంటాయి, అవి మన చేతుల్లో ఉన్నాయా? మనం మార్చేయగలమా? లేదు. సో ప్రెషర్స్ అనేవి బయట నుంచి వస్తున్నాయి కదా, మన చేతుల్లో లేదు, చాయిస్ లేదు మనకి వాటిని కంట్రోల్ చేయడానికి. కానీ మన దగ్గర ఉన్న కంట్రోల్ ఏంటంటే మన ఇన్నర్ పవర్. దీన్ని మనం పెంచుకున్నాం అనుకోండి, మన విల్ పవర్ పెంచుకున్నాం అనుకోండి, అప్పుడు మనము ప్రెషర్ ఎక్కువైనా కూడా మనకి ప్రాబ్లం లేదు, ఎన్ని వేపుల నుంచి వచ్చినా ప్రాబ్లం లేదు, మన స్ట్రెస్ని మనం న్యూట్రల్ చేసుకోగలుగుతాం, మనం పీస్ఫుల్గా స్టేబుల్గా మన పని మనం చేసుకోగలుగుతాం. సో ఈ విధంగా మనకి ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ మరియు రాజయోగా మెడిటేషన్ మనకి ఉపయోగపడతాయి. ఈరోజు నేను బెనిఫిట్స్ చెప్పాను, ఎందుకు మనకి మెడిటేషన్ ఉపయోగము లేదా ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది ఎందుకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనేది జస్ట్ పరిచయం మీకు ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే ఏదైనా ఒక పని చేసే ముందు మనం ఆలోచిస్తాం కదా, ఏంటి లాభం. ఇప్పుడు మనల్ని ఎవరైనా ఎక్కడికన్నా రమ్మన్నారనుకోండి, ఎందుకు, దేనికి అని అడుగుతాం. ఎందుకు అడుగుతున్నాము అంటే అక్కడ లాభం ఉంది అనిపిస్తే అప్పుడు మనం వెళ్తాం. అలాగే ఒక 1 hour టైం ఇక్కడ స్పెండ్ చేయాలంటే ఎందుకు టైం స్పెండ్ చేయాలి 1 hour దీనికోసం అనేది, దాని బెనిఫిట్ మనకి తెలియాలి కదా. అందుకని ఈరోజు ఈ విధంగా పరిచయం ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి అసలు కోర్సు రాజయోగా మెడిటేషన్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు విన్న వాళ్ళందరూ కూడా మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా చెప్పండి. రేపటి నుంచి కోర్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ప్లస్ మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ జీవించాలని కోరుకుంటున్నాం కాబట్టి మీరు తప్పకుండా వాళ్ళందరికీ తెలియచేయండి. రేపు ఇంకా ఎక్కువ మంది కనెక్ట్ అయ్యి ఈ కోర్స్ యొక్క పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాం. అలాగే ఎవ్రీడే కోర్స్ అయిపోయిన తర్వాత ఒక లాస్ట్ 5-10 minutes ఇంటరాక్షన్ కూడా ఉంటుంది.
అంటే మీరు విన్న దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్లారిఫికేషన్ కావాలనుకున్నా, ఒక పాయింట్ అది మిస్ అయినా మీరు మళ్ళీ అడగచ్చు. మీరు చాట్ బాక్స్లో జూమ్ లింక్లో ఉంది కదా చాట్ బాక్స్, అందులో మీరు డౌట్ అని టైప్ చేయొచ్చు, లేకపోతే ఒక క్వశ్చన్ మార్క్ టైప్ చేసినా మిమ్మల్ని కనెక్ట్ చేస్తారు మాకు. సో అప్పుడు మేము మాట్లాడుకోవచ్చు, మీ డౌట్స్ని క్లియర్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇది కేవలం వినేయడమే కాదు, ఇంటరాక్షన్ కూడా మనం చేసుకోవచ్చు. లాస్ట్ 5-10 మినిట్స్ దానికోసం కేటాయించడం జరుగుతుంది. కాబట్టి అందరూ రేపటి నుంచి కోర్స్కి షార్ప్ 5 o'clockకి 5:30కి కనెక్ట్ అవ్వండి. రేపటి నుంచి మనం కోర్సు స్టార్ట్ చేసుకుందాం. అంటే మన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం స్టార్ట్ చేద్దాం. ఒక ఇన్వర్డ్ జర్నీ అన్నమాట, ఇన్సైడ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం రేపటి నుంచి. ఓం శాంతి.